హాయ్ అండి. ఈ వీడియోలో పాప లంగా బ్లౌజ్ అండి. ఇప్పుడు నేను మీకు లంగా చూపిస్తున్నాను. లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగు. వీళ్ళకి ఇద్దరు పాపలకని 5 మీటర్స్ క్లాత్ అయితే తెచ్చారండి. దీంట్లో నేను ఇద్దరికి హాఫ్ చేశాను. 2.5 మీటర్ 2.5 మీటరు. దీంట్లో ఇప్పుడు మనము లంగా కటింగ్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుందామండి ఈ వీడియోలో. ఇక్కడ లంగా హైట్ మనం 25 ఇంచులు తీసుకున్నామండి. లంగా మనకు బాడీ కాకుండా 19 ఇంచులు అయితే రావాలి. 3 ఇయర్స్ పాపలండి ఇద్దరు. నేను పట్టి పెట్టడానికని ఒక 6 ఇంచులు తీసుకున్నాను. మొత్తం టోటల్ 25 ఇంచుల పొడవు లంగా పొడవు అయితే తీసుకున్నాను. లంగా పొడవు ఎంతనో పైన లైనింగ్ కూడా ఒక 1 ఇంచు తగ్గించుకొని అంతే తీసుకున్నానండి. ఇప్పుడు 2.5 మీటర్లో పైన మనకు హైట్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకున్నాము. కటింగ్లో లంగా కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ మీకు చూపించేది పైన వచ్చే బాడీ. ఈ బాడీ స్టిచ్చింగ్ అయిన తర్వాత కింద మనము లంగా జాయింట్ చేసుకుంటే పాపలకి ఫ్రాక్ వేసినట్టు వేసుకోవచ్చు. నార్మల్గా మనం పెట్టినట్టు ఉక్స్ బటను ఓపెను నాడలు పిల్లలైతే ఉంచుకోరు కదండి. ఈ బాడీ లంగా పెట్టినట్టయితే వాళ్ళు తీసేయడానికి ఉండదు, ఫ్రీగా ఫ్రాక్ వేసుకున్నట్టు ఉండిపోతుంది. పైన ఇది బాడీకి అండి క్లాత్ లైనింగ్ పీసే తీసాను. 4 మడతల మీద అయితే ఉంది అండి. ఇది మనం దీనిపైన క్రాస్ పీస్ పోవడానికి స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకున్నాను. దీంట్లో మనము నెక్ అండ్ షోల్డర్ చంకలు మనకు 8 ఇంచుల బాడీ అయితే రావాలండి. పైన ఖర్చుకు కింద ఖర్చుకు పట్టుకొని మొత్తం నేను 9.5 ఇంచుల హైట్ తీసాను. ఖర్చులకి పోను మిగతా మెజర్మెంట్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నానండి. చిన్న పాపలు కదా. ఇది కింద చంక అండి. చంక 4 ఇంచులు తీసాను, సరిపోతుంది. 4 ఇంచుల చంక పొడవు పెట్టి దాన్ని డబ్బా షేప్లో డ్రా చేసి 1 ఇంచుకు మాత్రం రౌండ్ చేశానండి. చిన్న పాపలు కదా, 1 ఇంచుతో రౌండ్ చేస్తే సరిపోతుంది. ఇది బాడీ హైట్ అండి. లూజ్ కూడా కొంచెం లూజ్ ఎక్కువే తీసాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత కుట్లకి పోను జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గల్ల 4 ఇంచులు తీసానండి. ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకో హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకుందాము. బ్యాక్ ఓపెన్ చేద్దామండి. బ్లౌజ్కిను లంగా బాడీకి కూడా వెనకాల వస్తే ఉక్స్. ఇది చంక పొడవు 4 ఇంచులు పెట్టి డబ్బా షేప్ డ్రా చేశాను. షోల్డర్ 3 ఇంచులు అండి. పైన నేను క్రాస్ పీసులు ఉంటాయని స్కేల్తో లైన్ డ్రా కొట్టి మీ చంక గల్లా షేప్ అయితే తీసాను. హైట్ అయితే బాడీ హైట్ కుట్లకి పోను మనకి 8 ఇంచులు అయితే రావాలండి. ఈ నెక్ షేపు రౌండ్గా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ బాడీ పార్ట్స్ విప్పదీసుకొని ఏదానికి అది చేసుకొని నెక్కులు బ్యాక్ నెక్ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుందండి. మనకి ఇది మెయిన్ మెజరు. ఇది బ్యాక్ ఓపెన్ అండి. మనం బ్యాక్ ఓపెన్ చేయలేము, ఓపెన్ చేసుకుందాము. నడుము 20 ఇంచులు అండి పాపది. ఇప్పుడు 20 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాను. ఒక డాట్ కోసం 1 ఇంచు, మిగతాది ఖర్చులోకండి సరిపోతుంది. పిల్లలకి చెస్ట్ పార్ట్ నడుము 2 సమానం ఉంటాయండి. డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇది బాడీ కటింగ్ అయితే అయిపోయింది. లంగా కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మనకు లంగా పన్నా తీసుకొచ్చారు, పెద్ద పన్నా వచ్చింది. అయితే మనకు అందులో ఎంత అయితే అవసరమో హైట్ అంత హైట్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న హైట్ పక్కన పెట్టాను. ఆ ఎక్స్ట్రా ఉన్న హైట్ తోటి వాళ్ళకి ఒక ఫ్రాక్ కుట్టిస్తాను. పాపకి ఎక్స్ట్రా ఫ్రాక్ అవుతుందని చెప్పాను. మీకు ఇంకో వీడియోలో ఫ్రాక్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇది మనము లంగా స్టిచ్చింగ్ చేసుకుందాము. వాళ్ళు ఇచ్చిన క్లాత్లో 2 లంగాలు అవుతున్నాయి, దాంట్లో ఇంకో ఫ్రాక్ అవుతుంది. బ్లౌజ్ క్లాత్ వేరు ఇచ్చారు, దానికి 2 బ్లౌజులు స్టిచ్ చేయాలి మనము. ఆల్రెడీ బ్లౌజు వీడియో పోస్ట్ అయితే చేశానండి. లంగా వీడియోనే లెంత్ ఎక్కువ అవుతుందని ఒక దగ్గర పెట్టలేదు, సపరేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. బ్లౌజ్ వీడియో అయితే పోస్ట్ అయింది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము లంగా హైట్ ఎక్కువ తీసుకున్నాం కదండి, పట్టీ కోసమని ఒక 6 ఇంచుల క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు 6 ఇంచుల్ని మనము పట్టీ పెట్టుకుందామండి.
ఈ పట్టీ అనేది లోపల వైపుకు వెళ్ళేలాగా పెడుతున్నానండి, బయటకి కనబడకుండా. నీట్గా కనబడదు లంగా, ఫినిషింగ్తో రాదు అనేసి లోపల వైపుకు పట్టీ వచ్చేలా పెడుతున్నాను. మనం పట్టీ విప్పదీసుకున్నప్పుడు లోపల వైపు నుంచి అయినా విప్పదీసుకోవచ్చండి. పైనుండి పట్టీ పెట్టినట్టు కనబడదు. ఇంకొకటి కుట్టు కూడా ఏర్పడకుండా బార్డర్ పైనే వచ్చేలాగైతే పెడుతున్నానండి. చాలా బాగా నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుంది. 6 ఇంచుల పట్టీ అయితే పెడుతున్నాను. 3 ఇంచుల క్లాత్ అయితే పట్టేసుకొని, మనకు పిల్లలు పెరిగేసరికి లంగా చిన్నగా అయిపోతే పట్టీ విప్పదీసుకుంటే లంగా హైట్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను టేప్తో కొలుచుకుంటూ మొదటి నుండి చివరి వరకు 6 ఇంచుల క్లాత్ అయితే పట్టీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ మీద ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాము. నీట్ ఫినిషింగ్తోనైతే బ్లౌజ్ లంగా అయితే రెడీ అవుతుందండి. కుట్టు కనపడకుండా, పట్టీ ఏర్పడకుండా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఎల్లో అండ్ పింక్ బ్లౌజ్, ఎల్లో లంగా అండి. పిల్లలిద్దరికీ బుట్ట బొమ్మల్లాగా అయితే వచ్చారు ఈ డ్రెస్ల పైన. చూడండి, నేను ఇది క్రాస్ పెట్టానా అనేసి కూడా అక్కడక్కడ మధ్యలో టేప్తో కొలుచుకుంటూ చెక్ చేసుకుంటున్నానండి. నీట్గా కనపడాలంటే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించాలి. చూడండి, ఇక్కడ పట్టీ అయిపోయింది. లంగా అయితే ఎంత నీట్గా వచ్చింది. పట్టీ పెట్టినట్టు ఏర్పడట్లేదండి. నీట్ ఫినిషింగ్తోనైతే వచ్చేసింది. మనం ఇప్పుడు లంగాకి లైనింగ్కి కూడా మనము పట్టి పెట్టేసుకుందాము. లంగా హైట్ తగ్గినప్పుడు మనం లంగా అంత హైట్ తీసుకున్నాం కదా, లైనింగ్ హైట్ కూడా పెరిగిపోతుంది. లైనింగ్ కూడా పట్టి పెట్టేసుకుందాము. దానిలాగానే 6 ఇంచులు పట్టి పెట్టేసినప్పుడు రెండిటికి విప్ప తీసుకుంటే, చిన్నగా అయినప్పుడు రెండిటికి విప్ప తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను లైనింగ్కి కూడా పట్టి పెట్టాను కదా, లంగా కుడుతున్నానండి. లంగాకి ఫ్రిల్స్ పెడుతున్నాను. మనము బిగినర్స్ అయితే మీరు లైనింగ్ లంగా రెండు కలిపి ఒకేసారి స్టిచ్ కంప్లీట్గా పెట్టాలి. పైన దొడ్డు కుట్టు పెట్టేసుకొని స్టిచ్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టాలండి. నాకు అవసరం లేదు కదా, నేను పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫ్రిల్స్కి వీడియో క్లియర్గా చూపించలేకపోయానండి. ఫ్రిల్స్ అనేవి పిల్లల నడుము చిన్నది కదా, లోపలికి క్లాత్ అనేది దొబ్బుకుంటూ ఫ్రిల్స్ అనేవి సమానంగా 1 ఇంచ్ మెజర్తో వచ్చేలాగా, నీట్ ఫినిషింగ్తో వచ్చేలాగా పెట్టుకోవాలి. అయితే మనం ఈ క్లాత్ మధ్యలో 2.5 మీటర్ తీసుకున్నాం కదా, స్టార్టింగ్లో చూపించానండి మీకు. మధ్యలో కచ్చక పెట్టుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్ పైన పట్టుకొని మధ్యలో కచ్చక పెట్టాలి. కచ్చక పెట్టిన తర్వాత మనకి ఎంతైతే నడుము అవసరమో ఆ కచ్చకకి ఒక వైపుల సగం, ఇంకొక వైపుల సగం వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత ఇబ్బంది కాకుండా ఫ్రిల్స్ చెక్ చేసుకొని నడుము కొలత వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నడుము పెట్టేసుకున్నాము, ఫ్రిల్స్ అయింది, లంగా రెడీ అయిందండి. పైన మనము బాడీ అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు నేను మీకు చూపించేది బాడీ అండి. ఈ బాడీ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్. ఫస్ట్ అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షోల్డర్స్ జాయింట్ అయిన తర్వాత వీటికి మనము గల్లా పట్టి చంకలు రెండు కూడా వాటి క్లాత్ వాటికే మలిపి తిప్పి కుట్టేసుకుందామండి. సింపుల్గా అయితే అయిపోతుంది. మనం గల్లబట్ట వేసి కుట్టనవసరం లేదు. ఇది బాడీ పార్ట్ కదా, లోపలికి ఉండిపోతుంది. తొందరగా కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, ఈజీగా కొద్దిగా మలుపుకుంటూ దీన్నే మలుపుకొని తిప్పుకొని దానిపైన కుట్టు వచ్చేలాగా సన్నంగా మలుపుకొని నీట్గా కుట్టేసుకుంటే బాడీ అనేది రెడీ అయిపోతుందండి. గల్లకు కుట్టుకోవాలి. అదేవిధంగా చంకలు కూడా మనం ఇదే మెథడ్లో బాడీకి అనేవి స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. సింపుల్గా అయితే అయిపోతుందండి. చూడండి, ఇక్కడికి గల్లా కుట్టడం అయితే అయిపోయింది. ఇదే మాదిరి చంకలు కూడా 2 సైడ్స్ ఆ విధంగానే కుట్టుకుందాము. లోపల వైపులా క్లాత్ మలిపి కుట్టాలండి. మనం షోల్డర్ ఏ వైపునైతే జాయింట్ చేసామో అదే వైపున మలిపి తిప్పి కుట్టుకోవాలి. లేదంటే ఉల్టా సీదా అయిపోతుందండి క్లాత్. చూడండి, ఇక్కడ మనం షోల్డర్ కుట్టిన కుట్టు కనబడుతుంది, గల్ల కుట్టింది కనబడుతుంది. ఇప్పుడు ఒక సైడ్ కుట్టడం అయిపోయిందండి, ఇంకో సైడ్ కూడా చంక తిప్పి కుట్టుకుందాము ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఈ చిన్న ఛానల్కు కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్ల 1000 సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయ్యారండి. ఇంకా మన ఛానల్లో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్లలో డాట్స్ అనేవి, ఫిలిట్స్ అనేవి పెడుతున్నానండి. ఇక్కడ ఫ్రంట్ షోల్డర్కి మిడిల్లో కాకుండా గల్ల వైపున వచ్చేటట్టు 1 ఇంచ్ క్లాత్ అయితే పట్టేసుకొని నేను డాట్స్ అనేవి పెద్దగా వచ్చేలాగా పెడుతున్నాను. లేదంటే చెస్ట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుందండి. బాడీ అయినా బ్లౌజ్ పార్ట్ అయినా పెట్టినప్పుడు డాట్స్ అనేవి కొంచెం క్లాత్ ఎక్కువ పట్టుకొని పొడవు ఎక్కువ పెట్టుకుంటే నీట్గా కనబడుతుంది. లూజులు రాకుండా బాడీకి అద్దినట్టు వచ్చేస్తుందండి. బ్లౌజ్ అయినా బాడీ లంగా అయినా
తర్వాత మనం ఉక్కుపట్టి కాజాపట్టి కుట్టుకుందామండి. ఉక్కుపట్టి కాజాపట్టి కూడా ఒకవైపున ఉక్కుపట్టి కాజాపట్టి జాయిన్ చేయాలి. సేమ్ మన బ్లౌజులకైతే ఏ విధంగా అయితే ఉక్కుపట్టి పైన వైపుకేసి లోపల వైపుకు తిప్పుకుంటాము కదా, అదే మాదిరి కుట్టాలి. చూడండి ఇప్పుడు లోపల వైపుకు తిప్పేశాను, కానీ కింద నేను ఫోల్డింగ్ చేయట్లేదండి. మనం లంగాకి అటాచ్ చేసుకుంటాం కదా, ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు. పై వైపున మాత్రం మనం గల్ల కుట్టేసాం కనుక గల్ల దగ్గరికి వచ్చేసరికి ఈ ఉక్కు పట్టి అనేది ఫోల్డింగ్ చేసి పట్టుకున్నాను. అట్లనే కుట్టేసుకోవాలి. కుట్టు అనేది దగ్గరకు వచ్చిన తర్వాత గట్టి కుట్టు వేసుకోవాలండి. రఫ్ చేసుకున్నట్టు వేసుకుంటే కుట్టు ఊడిపోదు, నీట్గా అయితే ఉండిపోతుంది. ఉక్కు పట్టి కుట్టినట్టే కాజాపట్టి కూడా కుట్టేసుకుందామండి. కాజాపట్టి అనేది లోపల వైపుకు కుట్టి బయట వైపుకు వేయాలండి. ఇప్పుడు నేను అదే విధంగా అయితే లోపల వైపుకి అయితే కుడుతున్నాను, కుట్టి బయట వైపుకి అయితే తిప్పుకుంటున్నానండి. ఈ కాజాపట్టికి కూడా మనం కింద మల్పనవసరం లేదు. పట్టి పై వైపున కూడా ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. గల్ల వైపున మాత్రమే మలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాజాపట్టి సగమే మలిపానండి. ఉక్కు పట్టి కంప్లీట్గా మలిపాను, కాజాపట్టి సగం మలిపాను. మన బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు కుట్టుకునే మాదిరి అండి. చాలా సింపుల్గా అయితే బాడీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీకి మనము కుట్టేసుకున్న తర్వాత లంగాకి జాయింట్ చేసుకుంటే బాడీ లంగా అనేది నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుందండి. ఈ ఉక్కుపట్టి కాజాపట్టి వేసుడు అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని కుట్టేసుకుందాము. కుట్టేసుకోవాలంటే ఇది లంగాకి మిడిల్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, మిడిల్లో ఓపెన్ రావద్దు కదా, అందుకే ఒక 1 ఇంచు 1.5 ఇంచు హైట్ పెంచుకొని దీన్ని ఉక్కుపట్టి పైన కాజాపట్టి పెట్టేసుకొని డబ్బా షేప్లో 1 ఇంచ్ వరకు అయితే నేను కుట్టు అయితే వేస్తున్నాను. గట్టి కుట్టు ఒక 2 సార్లు వేసుకోవాలి. ఇది ఓపెన్ కాకుండా ఉండడానికి. మనం కుట్టుకున్నప్పుడు ఇది లంగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్గా అయితే వచ్చేసింది. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఫ్రాక్లకి కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. కుట్టుకొని పైన మనం ఉక్కు కాజా వేసుకుంటే పిల్లలకి ఇవి విప్పడానికి వేయడానికి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము 1 సైడ్ జాయింట్ అయితే చేసుకుందాము ఈ బాడీ లంగాకి కూడా. చూడండి నేను ఈ విధంగా అయితే కొలుస్తున్నాను. మనకి 20 ఇంచుల బాడీ అయితే కావాలి కదండి. 20 ఇంచుల వరకు ఒక సైడ్ 5 ఇంచులు పెట్టాను. కొంచెం లూజ్ అయినా పెట్టుకోవాలి కానీ టైట్ కావద్దండి. తర్వాత ఇంకో కుట్టైనా మనకు వేసుకోనికి ఉంటుంది. పిల్లలకు ఒకసారి వేసి చూసుకున్న తర్వాత కూడా ఇంకో స్టిచ్ అనేది మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 20 ఇంచుల చెస్ట్ లూజు, నడుము లూజ్ అండి. 1 సైడ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. నేను కటింగ్లో బాడీ కొలత కటింగ్లో కూడా చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా సైడ్స్ అదే విధంగా అయితే వేస్తున్నాను. అయితే 1 సైడే మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి, 2 సైడ్స్ అయితే వేయకూడదు. ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, ఇంకో సైడ్ ఓపెన్ అనేది ఉండిపోతుంది. ఇప్పుడు లంగా కూడా ఒక సైడ్ ఓపెన్ ఉందండి. ఆ ఓపెన్ ఉన్న సైడ్ ఈ ఓపెన్ ఉన్న బాడీ లంగాను పట్టుకొని దానికి జాయింట్ అయితే చేసేద్దాం. చూడండి ఈ విధంగా లంగాకు రైట్ సైడున ఈ బాడీ ఇది కూడా రైట్ సైడ్ వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ వేయాలి. చూడండి 2 సమానంగా వచ్చేసాయి లంగాను బాడీను. ఇప్పుడు మనం 1 సైడ్ నుండి 1 ఇంచు దూరంతోనైతే స్టిచ్ అయితే వేసేద్దాము. బట్ట ఎక్కడ ముడత రాకుండా కుచ్చులు రాకుండా క్లాత్ అయితే సమానంగా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. దీనికి మనం డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి, వేసుకుంటే గట్టిగా ఉండిపోతుంది. వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయింట్ అయితే వేసుకుందాము. ఈ విధంగా క్లాతులు 2 కొద్దిగా అంత పట్టుకుంటూ ముడత రాకుండా సాఫ్ట్గా అనుకుంటూ సమానంగా జరుపుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టూతా వేసుకోవడం వల్ల చూడండి సరిపోయింది, ఇక్కడి వరకు అయితే వచ్చేసింది. ఇదే కుట్టు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మీకు చూపించలేదు, ఇంకో కుట్టు వేసింది, సైడ్స్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం బాడీకి 1 సైడే ఓపెన్ పెట్టాం కదా, ఓపెన్ పెట్టినప్పుడు ఈ 1 సైడ్ స్టిచ్ పైనుండి కింది వరకు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు చంక నుండి నడుము వరకు మనకి 20 ఇంచుల చెస్ట్ నడుము అన్నాం కదా, అదే 20 ఇంచుల మార్జిన్తోనైతే నేను ఇప్పుడు సైడ్స్ అయితే వేస్తున్నాను. కొంచెం లూజ్ కావాలి కానీ టైట్ కాకూడదండి, మళ్ళీ విప్పదీయడం అనేది ఎక్స్ట్రా పని అవుతుంది. కొంచెం లూజ్ అయినా సరే పెట్టుకోవాలి. చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నా. స్టిచ్ అయితే మార్కింగ్ పెట్టిన కాడ నుంచి కొంచెం స్ట్రేట్గా అయితే వేసుకొని అదే స్టిచ్ ఇంకొక 1.5 ఇంచ్ వరకు స్ట్రేట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రఫ్ చేస్తున్నాను. రఫ్ చేసి టెన్షన్ తీసేసానండి. ఎందుకంటే మనం ఇక్కడికి నడుము దగ్గర నుండి కిందికి జరిగిన తర్వాత బాడీ లంగాకి లైనింగ్కి సేమ్ కుట్టు పడిపోతుంది కదా, ఆ విధంగా పడకూడదని ఏదానికదానికి సపరేట్ స్టిచ్లు అయితే వేద్దామని నేను ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసిన కాడికి రఫ్ చేసి తర్వాత టెన్షన్ అయితే తీసేసానండి. నేను ఇప్పుడు ఈ బాడీకి కూడా 1 సైడ్ 2 స్టిచ్లు అనేవి వేసాను.
ఇప్పుడు రఫ్ చేసిన కాడ నుంచి లైనింగ్ తీసేసానండి. లైనింగ్ని తీసివేసి ఈ లంగా పార్ట్కే మళ్ళీ స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. రఫ్ చేసిన క్లాత్ని పైకి జరిపి ఆ రఫ్ చేసిన కాడ నుంచి కింద టంచన్ దించాను చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను ఇంకోసారి. దీనిపైన ఇంకో కుట్టు 2 సార్లు కుట్టు వేస్తున్నాను గట్టిగా ఉండడానికని. ఈ విధంగా వేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి వేసాను. ఇప్పుడు లైనింగ్కి వేద్దామండి. చూడండి ఈ కుట్టు దాని పక్కనే టంచన్ దించేసి ఇప్పుడు లైనింగ్కి మాత్రమే రఫ్ కుట్టు వేస్తున్నాను. కుట్టు స్టార్ట్ చేసినప్పుడు రఫ్ చేసుకొని వేసుకోవాలండి, కుట్టు ఊడిపోకుండా ఉండిపోతుంది. ఈ విధంగా పైనుండి కింది వరకు పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చివర్లు పోగులు పోకుండా ఉండడానికని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటే చివర్లు పోగులు రావు. చూడడానికి నీట్ ఫినిషింగ్తోనైతే లంగా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా లంగా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూసి లైక్ చేయండి.